జై శ్రీరామ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే, మనం మన భారతదేశంలో 24 గంటలు జీవిస్తున్నామంటే, ఒక అన్నదాత సుఖీభవ, అన్నదాత అయినటువంటి రైతు దేశం కోసం ప్రాణాలిచ్చి పక్క బార్డర్‌లో ప్రాణాలు అర్పించి అయినా మన దేశాన్ని కాపాడుతున్న జవాన్ ఆర్మీలకు, మన భారతదేశంలో ఉండేటువంటి జనాలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మన దేశం కోసం ప్రాణాలిచ్చిన మురళీ నాయక్ జనరల్‌గా మన ఆంధ్రప్రదేశ్ వంటి జవాన్, వీర జవాన్. ఆయన ఆపరేషన్ సింధూర్‌లో పెహల్గామ్ అనే జమ్మూ కాశ్మీర్‌లో పెహల్గామ్‌లో ఒక నూతన దంపతులని నువ్వు హిందువు, ముస్లిమ్స్ కాదని డౌట్ వచ్చి వాళ్ళు తీసి కోసి చూసినారు. అటువంటి వాళ్ళని ఎదుర్కొనడానికి మన మురళీ నాయక్ బాగా చూసి ధైర్య సాహసాలతో మన భరతమాత ముద్దు బిడ్డను కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని ఏదైతే మనల్ని చేసినారో దానికి సామూహికముగా, అంటే వాళ్ళైతే చేసింది ధర్మం కాదు అధర్మం కాబట్టి దానికి బుద్ధి చెప్పాలన్నట్టు ఆయన బాగా కసితో ఒక్కడే పోరాడినాడు. పోరాడి ప్రాణాలు వీడ్కోలు చెప్పినాడు, అమరవీరుడైనాడు. కాబట్టి అటువంటి దేశం మనది. ఆ దేశంలో మనది అయితే మన జనాలు ఏం చేస్తున్నారు అంటే, 3 పూటలు అన్నం తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా, ఆదివారం సండే వస్తే తాగడం, మంగళవారం వస్తే తినడం, తాగడం, ఎవరంటే కొట్లాట పోవడం, ఇలా. అది కాదు, మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి మురళీ నాయక్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్మీ సంతోష్ కలర్ కానీ, భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు, ఇటువంటి ఛత్రపతి శివాజీ మహాత్ములు వీళ్ళందరూ మన కోసం బాగా ఉండాలని ప్రాణాలు అర్పించి మన భారతదేశానికి 3 జాతీయ జెండా రంగులు, 3 జాతీయ రంగుల జాతీయ జెండాను చేసి ఆగస్టు 15 రోజున ఎగరేస్తున్నాము అంటే దానికి కారణం వాళ్ళ సంకల్పం. జై శ్రీరామ్, జై జవాన్.